దేవిక ఏమి చేదు దేవిక దుర్మార్గుడు బయట తిరుగుతున్నాడు హ్యాపీగా. నా అమ్మకు న్యాయం చేయరా ప్లీజ్ అండి, ప్లీజ్. నా దేవిక చూడండి, నా అమ్మ చూడండి. కట్టుకోలేకపోతున్నా ఈ తల్లిని, ఈ బిడ్డను వదిలికట్టుకోలేకపోతున్నా తండ్రి. నా అమ్మని చూడండి. విన్నారా తల్లి ఆవేదన? వికారాబాద్ జిల్లా కమలాపురానికి చెందిన దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పూణేలో MBA పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడింది. అదే కంపెనీలో పనిచేస్తున్న తన కొలీగ్ మంచిర్యాలకు చెందిన సతీష్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వాలి అనుకున్న దేవిక తల్లి గత ఏడాది ఆగస్టులో వీరిద్దరికీ పెళ్లి జరిపించింది. 6 నెలల వరకు వీరి జీవితం బాగానే సాగింది. ఆ తర్వాతే దేవిక జీవితంలో అసలు వేధింపులు మొదలయ్యాయి. కూతురు జీవితం కోసం తల్లి ఉన్నదంతా పెట్టి పెళ్లి చేసిన భర్త సతీష్ అదనపు కట్నం కోసం దేవికను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక గత ఏడాది మార్చిలో సూసైడ్ చేసుకుంది. దీంతో ఆ తల్లి ప్రపంచం ఒక్కసారిగా చీకటమయమైపోయింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉండగా ప్రధాన నిందితుడైన సతీష్ బెయిల్పై బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. తన కూతురి చావుకు కారణమైన వ్యక్తి బయట తిరుగుతూ ఉండటంపై దేవిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఎవరూ లేరని, చట్టం స్పందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఇన్స్టా వీడియోల ద్వారా వేడుకుంటుంది ఆ తల్లి.